30 సంవత్సరాల వేడుకలు ప్రారంభమయ్యాయి. నిండుగా పండుగగా. సంగీతంలో ప్రప్రథమంగా నేను నేర్చుకున్నది వయలిన్. ఈ కార్యక్రమంలో నేను ఒక గాయకుడిలా కాక ఒక వాయులీన విద్యార్థిగా ఈ గీతగుచ్ఛాన్ని మీకు సమర్పిస్తున్నాను. బ్రహ్మానందం గారి జీవిత చరిత్రని ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది? జమ్మల్హాట్ రాజా అని పెడితే బాగుంటుంది. సార్ మీ అందం, మీ అభినయం. ఊరుకో అయితే నువ్వు ఎలా చెప్తే అలాగే. ఓకే. ఇప్పుడు పాట పాడకూడదు? ఇక్కడ ఎవరు ఉండరు. ఏంటి నించోరా? ఓ సారీ. పర్వాలేదు. మీ ఆవిడ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? మీ భర్త రాజీవ్ కనకాల. చాలా ఇమోషనల్ టచ్ ఇచ్చారు దాన్ని. ఊరుకో నువ్వు అనవసరం కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. నా మాట నువ్వు కంట్రోల్ చేసుకో. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేశారు మగుండి. శోభనానికి ముందా తర్వాత బల్ల తయారు చేయించుకుంటున్నాడు దగ్గర కూర్చుని. ఇలా చూసుకుంటేనే ఇంత పెద్ద సామ్రాజ్యం నేను నిర్మించగలను అని అన్నారు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ క్రియేటెడ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఛానల్. నా జీవితంలో మర్చిపోలేని ఒకే ఒక గురువు రామోజీరావు గారు. He's not a businessman. He's a visionary. ఇది ఒక వ్యక్తి శక్తి యొక్క విశ్వరూపం. ఆయన పేరు చెప్తే వచ్చే భావోద్వేగం ఎప్పుడు నాకు కలగదండి. చిరంజీవి అనేది ఒక పేరు మాత్రమే కాదు, కొన్ని కోట్ల గుండెల్లో ఉన్న ఒక ఎమోషన్. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు బిజినెస్ చేస్తే టాప్ లేచిపోవాలి. Why you are truly the mega star, it's very clear, sir. నన్ను నేను మర్చిపోయి నా ఇంట్లో, నా బెడ్రూమ్, నా హాల్లో నేను డాన్స్ చేస్తూ వేసేస్తున్నానంటే కనుక అంతటి కంఫర్ట్ నాకు ఈ ఫ్యామిలీ తోటి ఉంది.